వావ్! చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారా? క్యారమెల్ పుడ్డింగ్ ఎంత అందంగా ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం కట్ చేసేసుకుందాం. చాలా బాగా వచ్చింది. ఇలా కట్ చేసే చక్కగా ఇలా కట్ చేసేసుకొని ఇలా మనకి ఇంతేనండి. అయిపోయింది మరి. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్? నేను కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ కదా. లంచ్ అయిపోయిన తర్వాత మరి ఈవినింగ్ టైం చల్లగా ఏమన్నా తినాలనుకుంటాం కదండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి. అలాగే నైట్ టైం కూడా మరి చల్లగా ఏమైనా తినాలనుకుంటాం. మరి ఈవినింగ్ టైం ఏదో ఒకటి తినాలనుకుంటాం. వీటన్నిటితో కాదండి, మనం ఎప్పుడు పడితే అప్పుడు సమ్మర్లో చక్కగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా బ్రెడ్తో చేసి చూపిస్తానండి. అదే బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ అండి. వెన్నలా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. లంచ్ తర్వాత అలాగే డిన్నర్ తర్వాత తిన్నామంటే అస్సలు వదిలిపెట్టమండి. మరి చూపించేస్తాను. వచ్చేసింది మనకి. బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ కోసం స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇదిగోనండి 4 స్పూన్స్ పంచదార వేసేసుకుందాం. ఇందులోను ఇది క్యారమెల్ తయారు చేసుకుంటున్నామండి. క్యారమెల్ ఇందులో ఎలాంటి నీళ్ళు వేసుకోక్కర్లేదు. షుగర్ని ఎలా వేసేసుకున్నాం కదా ఇందులోను, అదే అలాగ మెల్ట్ అయిపోతుంది. ఇదిగోనండి మన పంచదార వేసుకున్నాం కదా, పంచదార కరగడం మొదలుపెట్టింది. క్యారమెల్ రెడీ అవుతుంది అనమాట. ఇలా చక్కగా మనం ఏమి నీళ్ళు కానీ ఏమి వేసుకోకుండా అలా వదిలేసినట్టయితే కనుక 1-2 నిమిషాల్లో క్యారమెల్ సిరప్ రెడీ అయిపోతుంది. ఇదిగోనండి 2 నిమిషాలకి ఇలాగా హైలో పెట్టుకొని మనం కలుపుకున్నాం. ఇలాగా పంచదార కరిగిపోయి క్యారమెల్ లాగా రెడీ అయిపోయింది కదా. మరి ఎక్కువగా నల్లగా వచ్చే వరకు ఉండకూడదండి, మరి చేదైపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఇగో క్యారమెల్ ఎలా రెడీ అయిపోయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద దించేసుకుందాం. ఇలా క్యారమెల్ రెడీ అయిపోయింది కదండి. రెడీ అయిపోయిన క్యారమెల్ని మనం ఏం చేయాలంటే వెంటనే మళ్ళీ గట్టిగా అయిపోద్ది కాబట్టి ఇది ఇలాంటి కేక్ వేసుకునే మౌల్డ్ కానీ మీ దగ్గర ఏముంటే ఆ మౌల్డ్లోకి మనం ఇలాగా వేసేసుకుందామండి. ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఈ క్యారమెల్ని చుట్టూరు మనం ఇలా అనుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఇప్పుడు ఏదైతే క్యారమెల్ చేసుకున్నామో అదే బౌల్లో అయినా పర్లేదు, వేరే బౌల్లో అయినా. ఇప్పుడు 1.5 కప్పు పాలు వేసుకుందామండి. ఇలా ఇవి కాచిన పాలే. 1.5 కప్పు ఇలా పాలను వేసుకొని పాలను మనం కొంచెం మరగనిద్దామండి. ఇప్పుడు 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి, వెనిలా ఫ్లేవర్. అందులో కొంచెం పాలు వేసుకుని మనం ఉండలు లేకుండా కలుపుకుందాం. చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకున్నామండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. కావచ్చు ఇలా మనం ఎడ్జెస్ కట్ చేసేసుకుందాం. చక్కగా 4 వైపులా ఇలా అన్నీ కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్నామండి. ఇలా అడ్జస్ట్ తీసేసాం కదా. ఈ తీసిన అడ్జస్ట్ అన్నీ కూడా మనకి బ్రెడ్ క్రమ్స్ కింద పనిచేస్తుంది. ఏదైనా ఫ్రై చేయడానికి కోటింగ్ కింద మనం వేసుకొని చక్కగా చేసుకోవచ్చు, పడేయొద్దు. వీటిని ఇప్పుడు మనం చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బ్రెడ్ ముక్కలన్నీ మనం ఇలా వేసేసుకుని మిక్సీ పట్టుకొని వచ్చేస్తానండి. పౌడర్ చేసుకుని ఇలా బ్రెడ్ని పౌడర్ చేసుకున్నామండి. పక్కన పెట్టేసుకుందాం. పాలు స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి. ఇదిగో బాయిల్ అవుతున్నాయి. 2 స్పూన్స్ పంచదార వేసుకోండి. ఇందులోను మీ ఇష్టం అండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మళ్ళీ పంచదార ఎక్కువైపోయింది అంత ఎక్కువ వేసారు అనుకోండి, మరి మనకి తినేటప్పుడు మంచిగా ఉండాలి కాబట్టి ఇందులో కూడా 2 స్పూన్స్ పంచదార వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకుందాం. అలాగే పాలల్లో క్యారం కదండి, ఇదిగో అది కూడా మనం ఇందులో ఇలా వేసేసుకుందాం. వేసేసుకుని చక్కగా కలుపుకోవాలండి, లేదంటే ఉండల కింద పట్టేస్తుంది కదా. చక్కగా ఇలా కలిపేసుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకుని కలుపుకున్నామండి. ఇలా దగ్గరికి అయిపోయింది 1 నిమిషానికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ని మనం చక్కగా ఇలా పౌడర్ని వేసేసుకొని అండి ఇలా చక్కగా కలిపేసుకోవడమే. ఇందులోను బ్రెడ్ పౌడర్ని వేసుకున్నాం కదండి. ఇగో ఇలాగా కలిపేసుకున్నాం చక్కగాను. ఈ టైంలో మీరు
షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే, ఒకవేళ తక్కువ తినేవాళ్ళైతే కనుక ఆ షుగర్ సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇలా ఇప్పుడు ముందుగా క్యారమెల్ చేసి పెట్టుకున్నాం కదండి, బౌల్లో వేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి బ్రెడ్ కస్టర్డ్ వేసుకొని చేసుకున్నాం కదండి, అదంతా మనం ఇందులోకి ఇలా వేసేసుకుందాం. ఇలా ఈ మౌల్లోకి ఇలా వేసేసుకొని చక్కగా ఒకసారి మనం ఇలాగలా ట్యాప్ చేసుకుందామండి. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇదిగో ఇలాంటిది ఏదైనా బౌల్ ఉంటే, అందరింట్లోనూ స్టాండ్ ఉండవు కాబట్టి ఇలాంటి బౌలు మనం ఇందులో మనం ఇలా పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ ఓ జగ్గుతో దేనితోనే తీసుకొని వాటర్ ఇలాగా పోసుకొని ఇప్పుడు మనం ఏదైతే బ్రెడ్ వేసామో దీన్ని ఇలా పెట్టుకొని మళ్ళీ దీని మీద మనం మూత పెట్టుకొని మూత పెట్టుకొని ఇలాగా మీడియం ఫ్లేమ్లో 20 నుంచి 30 మినిట్స్ లోపు అయిపోతుందండి. మనం అప్పుడు చూసుకుందాం. మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలా. 25-30 మినిట్స్ లోపు అయిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకుందాం. అంతేనండి, అయిపోయిందండి. 25 నిమిషాల నుంచి మనం బాయిల్ చేసుకుంటున్నాం బ్రెడ్ క్యారమెల్ని. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ మీద కూడా దించేసుకుందాం. అయిపోయిందండి, దించేసుకున్నాం. చక్కగా ఉడికిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో 1 అవర్ మనం పెట్టేసుకున్నాక 1 అవర్ తర్వాత తీసి కట్ చేసి చూపిస్తాను. 1 అవర్ అయ్యిందండి. ఫ్రిడ్జ్లోంచి బయట తీసుకున్నాం. చల్లగా ఉంది. ఇలాగ ఎడ్జెస్ దగ్గర కొంచెం మనం ఇలా అంటే సరిపోతుందండి. నైఫ్ తీసుకొని చక్కగా ఇలా ఒకసారి ఇలా అనేసుకొని ఇలా చుట్టూరు ఇలా అనేసుకున్నాక ఏదన్నా ప్లేట్ తీసుకొని ఇలా బౌల్ నించుకొని దీన్ని టర్న్ చేసుకోవడమేనండి. ఇలా పట్టుకొని చక్కగా దీన్ని ఇలా టర్న్ చేసుకోవడమేనండి. చక్కగా ఊడొచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. వావ్, చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారా క్యారమెల్ పుడ్డింగ్ ఎంత అందంగా ఎంత బాగా వచ్చిందో. చక్కగా దీన్ని కట్ చేసేద్దామండి. చూడండి చక్కగా వచ్చింది కదా. ఇలా మనం కట్ చేసేసుకుందాం. చాలా బాగా వచ్చింది. ఇలా కట్ చేసేసి చక్కగా ఇలా కట్ చేసేసుకొని చక్కగా మనం ఇలా కోసేసుకోవడమేనండి. క్యారమెల్ పుడ్డింగ్ చక్కగా వచ్చేసింది. ఇలా అండి, అయిపోయింది. మరి చక్కగా చల్లచల్లగా తినేయడమే కదా. సరే కదా ఫ్రెండ్స్, చల్లచల్లని క్యారమెల్ పుడ్డింగ్ చాలా బాగుంటుందండి. బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ చాలా టేస్ట్గా ఉంటుంది. మరి లంచ్ అయిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత చక్కగా చల్లచల్లగా తిన్నామంటే మరి అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఒక వీడియోతో మరి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.